హలో, ఈరోజు ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 పెద్ద ఆనియన్, 3 చిన్న టమాటాలు కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, 1 వెల్లుల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, 1 ఇంచు అల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటో అండ్ ఆనియన్ తీసుకున్న ఆనియన్ కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. టమాటా ముక్కలు బాగా మెత్తబడాలి. మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు తొందరగా మెత్తబడాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా టమాటా ముక్కలు మెత్తబడతాయి. బాగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడాలి. అందులో గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత అల్లం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. మొత్తం కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 6 గుడ్లు తీసుకున్నాం కదండి, అవి ఒక బౌల్లోకి బ్రేక్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 6 గుడ్లు తీసుకున్నానండి. ఇలా బ్రేక్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిసేపు అలాగే వదిలేయండి, కదపకుండా. కొంచెం ఉడికిన తర్వాత 1 నిమిషం తర్వాత కదుపుకోండి. అలాగే వేయడం వల్ల, కదపకుండా అలాగే ఉంచడం వల్ల ముక్క కొంచెం పెద్దగా ఉంటుందండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. అందుకని మిక్సీ వేసిన వెంటనే కదపకూడదు, అలా కొద్దిసేపు వదిలేయాలి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, తొందరగా మాడిపోతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుండదండి. ఇలా నాకు 5 నిమిషాలు పట్టిందండి ఫ్రై అవ్వడానికి. తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎగ్ ఫ్రై ట్రై చేయండి.
ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్.